తెలుగుని ప్రేక్షకులు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గండియాల. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ, పసుపు సైనికులు అందరికీ మహానాడు కార్యక్రమం అంటే ఎంతో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. సంక్రాంతికి మించిన పండగగా దీన్ని జరుపుతారు. అయితే ఈ మహానాడు ఎలా పుట్టింది, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దశలో ఈ మహానాడు అన్నది ఎలా ఆవిర్భవించింది అన్నది వివరించేందుకు టీడీపీ సీనియర్ నేత గద్దె బాబురావు ఉన్నారు. ఏదైతే మొదటి మహానాడు ఏర్పాటు చేసిన దాంట్లో ఆయన కూడా క్రియాశీలకంగా ఉన్న వ్యక్తి. గద్దె బాబురావు గారితో మాట్లాడదాం. అప్పట్లో మహానాడు ఎలా ఏర్పడింది, ఎలా ఈ కార్యక్రమాన్ని అప్పట్లో డిజైన్ చేశారు, అవన్నీ కూడా ఆయన మాటలో తెలుసుకుందాం. బాబురావు గారు నమస్కారం. 1983 మొదటి మహానాడు, ఆ మహానాడు గురించి మీ మాటల్లో మాకు తెలుసుకోవాలని ఉంది. నమస్కారం. 1983 జనవరి 9న ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మంత్రివర్గం కూర్పు అన్నీ అయిపోయినాక నేను క్రమశిక్షణ సంఘంలో స్టేట్ బాడీలో మెంబర్గా ఉండేవాళ్ళం. సో అప్పుడు ఒక ప్రపోజల్ పెట్టాం మేము 5గురం కలిపి. అయ్యా, ఆయన 9 మాసాల్లో ఒక రికార్డు సృష్టించి వ్యాన్ మీద తిరిగి 9 మాసాల్లో పార్టీ 200 సీట్లు పైన గెలిపించి ముఖ్యమంత్రి అయ్యారు. సో ఆయన పుట్టినరోజు ఏదైతే ఉందో దాన్ని మనం ఒక గుర్తుగా, ఒక పండగగా, సంక్రాంతి పండుగ ఎలాగైతే తెలుగు వారందరూ చేస్తున్నారో అదే మాదిరిగా చేస్తే బాగుంటుందని ఒక ప్రపోజల్ పెట్టాను. ఎవరు సార్ 5గురు? ఎవరెవరు మీతో పాటు? నేను, దేవినేని నెహ్రూ, ఇందిరారెడ్డి, నరసింహులు, బుచ్చి చౌదరి. ఈ 5గురు ఇంకా పెడితే బాగుందంటే బాగుంది అనుకున్నాం. అయితే మనం అనుకోవడం కాదు, ఆయన ప్రపోజల్ ఆయన దగ్గర పెడదాం, ఆయన ఏమంటారు అని ఒక ముహూర్తాన్ని ఆయన దగ్గర పెట్టాం. సార్ ఇలా చేద్దాం అనుకుంటున్నాం. ఒక మహానాడు పేరు ఆయనే పెట్టాడు. పేరు అప్పుడు అనుకున్నది ఆయన పెట్టారు. ఇలాగా పుట్టినరోజున ఒక పెద్ద పండగలాగా చేద్దాం అనుకుంటున్నాం. మంచిదే బ్రదర్, మహానాడు అని పెట్టండి అని ఆయన. సో మొట్టమొదటి మహానాడు విజయవాడ ఆటోనగర్లో పెట్టాం. మీ దృష్టిలో మహానాడు అంటే అర్థం ఏమిటి? ఆ పదానికి అర్థం. మహానాడు అంటే, మహా అంటే చాలా పెద్దది, నాడు అంటే పండుగ, అంటే పెద్ద పండుగలాగా అని అర్థం మహానాడు అంటే. మహా అంటే మీకు తెలుసు, నాడు అంటే పండుగ, అందుకని దానికి మహానాడు అని ఒక పేరు పెట్టారు ఆయనే. అక్కడి నుంచి మొట్టమొదటి మహానాడు విజయవాడ ఆటోనగర్లో. ఆయన కుటీరం ఉండటం అంతా కూడా సిద్ధార్థ కాలేజీ, మొగలరాజపురం, మా ఇంటి పక్కనే. అక్కడ కుటీరం వేసి అక్కడ ఉండేవారు. అక్కడి నుంచి పబ్లిక్ మీటింగ్కి ఆటోనగర్ వెళ్ళాం. ఆ మహానాడు అప్పుడే ఒక స్టేజీ పర్మనెంట్గా ఉండాలని స్టేజీ కూడా తయారు చేయించాం. ఇంచుమించు 9 టన్నుల బరువు. ఎక్కడికి వెళ్ళినా ఆ స్టేజీ తీసుకెళ్ళేవాళ్ళం మహానాడుకి. సో చాలా చాలా బాగా అయింది. ఏమేమి చేశారు సార్ అప్పుడు 3 రోజుల కార్యక్రమాలు? ఇప్పుడంటే అందరికి తెలిసి ఉంటాయి, కానీ అప్పుడు ప్యాటర్న్ ఎలా ఉండేది ఆ 3 రోజుల కార్యక్రమాలు? ఏంటంటే మొట్టమొదట ఆయన ఎక్కడైతే వసతిలో ఉన్నాడో అక్కడ కార్యకర్తలతో, మంత్రులతో, ఇంకా ఇతర నాయకులు అందరితో ఒక రోజల్లా మీటింగ్. అది అయిపోయిన తర్వాత రెండో రోజు రైతులు, మహిళలు, కార్మికులు, వీళ్ళ నుంచి ఒక రోజల్లా డిస్కషన్స్. మూడో రోజు పొద్దున్నే ఆయన కనకదుర్గ గుడికి వెళ్ళి అక్కడ టెంపుల్ ఏది పెద్దది ఉంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఉదయాన్నే సాయంత్రం 5 గంటలకి పబ్లిక్ మీటింగ్ అయిపోయిన తర్వాత క్లోజ్ అయిపోయింది. ఇది ఆ 3 రోజుల కార్యక్రమం. ఇప్పుడు మహానాడుకి ఒక 20-30 సంఘాలు అంటున్నారు. బోల్డ్ అంటే హడావిడి జనాలు ఇవన్నీ కాబట్టి ఆ మాత్రం ఉండాలి. అప్పట్లో ఎంతమంది ఉండేది? మీ 5గురు ఈ ప్రపోజల్ పెట్టే దాంట్లో ఉన్నారు. మొత్తం కార్యక్రమాన్ని ఎంతమంది డిజైన్ చేసుకున్నారు? కమిటీలు ఉండే అప్పుడు కూడా
స్టేజ్ కమిటీ ఉండేది, అలంకరణ కమిటీ ఉండేది, పార్కింగ్ కమిటీ ఉండేది, అన్నీ ఉండేవి అప్పుడు కూడా. అంటే ఇప్పుడు కొంచెం ఎక్కువైనాయి. అంటే ఇది కూడా ప్రజలు కూడా ఎక్కువయ్యారు, తెలివితేటలు కూడా ఎక్కువైనాయి. సో అందుకని అప్పుడు కూడా కమిటీలు ఉండేవి, ఇన్ని ఉండేవి కానీ కమిటీలు ఉండేవి, ఇంపార్టెంట్ కమిటీలు. ఆ కమిటీల వారు ఆ కమిటీ పనులు చూసుకునేవారు. బ్యారికేడింగ్ కమిటీ, ఇలాగ రకరకాల అలంకరణ కమిటీ, ఇలాగుండే అవన్నీ ఏర్పాటు చేసుకున్న ముందే ఒక 15. ఈ మహానాడు అంటే ప్రధానంగా ఈ 3 రోజులు పండగ ప్రసంగాలు వీటన్నిటితో పాటు రాష్ట్రం దృష్టిని అంతటిని ఆకర్షించేది భోజనాల గురించి. అప్పట్లో భోజనాలు అనేవి ఎలా జరిగాయి? భోజనాలు అప్పుడు మోహన్ రావు అని, పోలీసు మోహన్ రావు అంటారు అతన్ని. ఆయన భోజనాలు టిఫిన్లు అన్నీ ఆయన కమిటీలో ఆయన హెడ్. ఇందుపల్లి వాళ్ళని అంటే మా సొంత ఊరు అది ఇందుపల్లి. భారతదేశం మొత్తం ఉన్నారు ఇందుపల్లి వంట వాళ్ళు. వాళ్ళని తీసుకొచ్చి భోజనాలు ఏర్పాట్లు చాలా బాగా, చాలా ఘనంగా అన్నీ అన్నీ ఇది అది అని కాదు. కృష్ణా జిల్లా మామిడికాయ పచ్చడి ఇంచుమించు అప్పుడే 3 టన్నులు పట్టించాం పచ్చడి. ఎందుకంటే ఇప్పుడే కదా వచ్చేది మామిడికాయ పచ్చడి. అట్లాగే పప్పు, మామిడికాయ పచ్చడి, కూరలు అన్నీ తెలుగు వాళ్ళు ఏమైతే తింటారో అరిసెలు, పరమాన్నం అన్నీ కూడా పెట్టి భోజనాలు ఏర్పాటు. పొద్దున్నే టిఫిన్లు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క టిఫిన్. ఎన్టీఆర్ గారు అప్పుడు ఎవరితో తినేవారు ఈ 3 రోజులు హడావిడి ఉండేటప్పుడు? జనరల్గా ఇంపార్టెంట్ ఆయన ఒక్కడ తిండు. ఎప్పుడు ఒక 4 మంచోళ్ళు ఎవరు పిలిచి బ్రదర్ అందరం భోంచేద్దాం రండి అని అందరినీ పిలిచేవారు. నేను తప్పనిసరిగా ఉండేవాడిని. ఏమేమి ఉంటాయి? చాలా మంది ఆయన మంచి భోజన ప్రియుడు అని విన్నాం. ఎన్టీఆర్ భోజనం ప్లేట్లో ఏమేమి ఉంటాయి మీరు చూసిందంటే? ఆయన మొట్టమొదట ఆయనకు విపరీతమైన షుగర్ అయినది కూడా స్వీట్ ఎక్కువ తింటాడు, మామూలుగా కాదు. చాలా స్వీట్ తిన్నప్పుడు ఎవరో తెలిసిన వాళ్ళు అదేంటి సార్ మీకు షుగర్ అని నోటుకు వచ్చినట్టు తిడతాడు. ఈ అధవా నీ నోరు నువ్వు పాడుగా అది ఇది. అందుకని తినడు సార్ ఆడేదో ఆడు మాట్లాడతాడని మేము అనేవాడు, తెలుసు కదా. ఆయన ఉలవచారు, కోడిగుడ్డు, నాటు కోడిగుడ్డు, చెన్నై నాటు కోడిగుడ్డు, ఉలవచారు కంపల్సరీ. ఆ ఉలవచారు కూడా వేడి మేగడ దాంట్లో వేసుకొని ముందు 2 దోశలు తాగించేవాడు. అంటే అంత ఇష్టం ఆయనకి. ఈ అన్నం ఇంతే కానీ ఉలవచారు అంత వేసుకొని నాటు కోడిగుడ్డు 4-5 తినేసేవాడు. తర్వాత చికెన్ కూడా చెన్నై 500 గ్రాములు ఉన్న చికెన్లో 2-3 చేయించి ఉంటే శుభ్రంగా తినేస్తాడు. తర్వాత అంతా అయిపోయినాక స్వీట్. తర్వాత మేగడ విపరీతంగా తింటాడు. మేగడ కూడా బాగా ఎంత దళసరి మేగడ ఉన్నారు. తిన్నా ఆయన ఎక్సర్సైజ్ బాడీ, విపరీతమైన ఎక్సర్సైజ్, దాంతో అరిగిపోయేది. ఎక్సర్సైజ్ అంటే ఆయన సినిమాల్లో ఉన్నప్పుడు ఆయన ఇంటి దగ్గరే పెద్ద ఒక 15 సెంట్లు ఇసుకేసి దాన్ని రోలింగ్ చేసేసి పగలంతా రోలర్ తిప్పేసేవారు. తెల్లారుజామున 2 గంటలకు లేచి పారతోటి ఈ చెవు నుంచి ఆ చివరి దాకా తిరగేసేవాడు. మనిషి మొత్తం స్నానం చేసినట్టే అని నాకైతే తెలీదు, చెప్పింది విన్నా. అప్పటికి నాకు పరిచయం కూడా లేదు ఆయన. అంత ఎక్సైజ్ చేశాడు. 83 మహానాడు దగ్గరుండి చేశారు. ఇది ఆ తర్వాత అది ఒక సాంప్రదాయంగా వచ్చేసింది పార్టీలో. తర్వాత ఎన్ని మహానాడులు మీరు చేశారు? ఎన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యారు? ఇంచుమించు నేను ఒక 25-26 మహానాడు చేసి ఉంటాను, డెఫినెట్గా చేసి ఉంటాను. ఎప్పుడూ ఆ స్టేజీ అలంకరణ నేనే చూసేవాడిని. అది ఇప్పుడంటే ఆరోగ్యం కూడా ఇంచుమించు 26-27 చేశాను. ఇప్పుడు కాలం మారింది, టెక్నాలజీ మారింది, తెలివితేటలు మారిందని మీరే అన్నారు. ఈ నేపథ్యంలో మీరు కంపల్సరీ ఆన్సర్ చేయాలి. అప్పుడు మహానాడు బాగుందా, ఇప్పుడు మహానాడు బాగుందా? అప్పుడే మహానాడు ఏంటంటే ఆప్యాయతలు ఎక్కువ ఉండి, ఇప్పుడు ఏంటంటే ఆప్యాయతలు ఉన్నాయి కానీ హడావుడు ఎక్కువ. మరి ఇంకా ఉన్నాయి
అయితే ఏదైనా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అసలు ఈ మహానాడుల్లో ఏమీ లేవు, ఏమి జరగవు. ఆయనే మహానుభావుడు. ఆయన మనిషి కాదు, ఆయన ఒక మిషనిస్ట్. మిషనిస్ట్ అనడం కరెక్ట్. అది ఆయన మిషనిస్ట్ కాబట్టే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ని ఒక లైన్లో పెట్టగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్కడే. అది అంత తొందరగా ఈ ఎన్నికల్లో మళ్ళీ ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యి చేస్తే ఒక ఇప్పుడు మనకి హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉంది, హైదరాబాద్ ఉంది, కర్ణాటక ఉంది, బెంగళూరు ఉంది, మహారాష్ట్ర ఉంది, బొంబాయి ఉంది. మనకేది? సో మనకు కూడా అలాంటి సెంటర్ ఒకటి తయారు చేయాలంటే అది చంద్రబాబు వల్లే సాధ్యం, అనుమానం లేదు. చేయగలడు, చేసి చూపిస్తాడు. గద్దెబాబురావు 83 నుంచి మహానాడులు చేస్తున్నారు. 23 పైన 25 పైన మహానాడులో క్రియాశీలకంగా ఉన్నారు. ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన కడప జిల్లాలో మహానాడు జరుగుతుంది. గద్దెబాబురావు ఎలా ప్రిపేర్ అవుతున్నారో, వెళ్తున్నారో, ఎలా హడావిడి చేయబోతున్నారు? అంటే నాకు 85 సంవత్సరాలు వచ్చినాయి. మరి మా అబ్బాయికి ఇన్ఛార్జ్ ఇచ్చాను. ఇప్పుడు తెలిసే ఉంటుంది, అనురాగ్. అతను బయలుదేరి వెళ్తున్నాడు. సో ప్రతి మహానాడికి 1 లక్ష రూపాయలు, 1,01 రూపాయలు ముందు బోణి ఇవ్వడం అలవాటు. మించుమించు 10 కోట్లు వస్తాయి, చదివింపులే. సో అది కూడా పట్టుకెళ్తున్నాడు, ఇస్తాడు. సో ఇప్పుడు వెళ్ళాలనే ఉంది, కానీ వెళ్ళలేమోనని ఒక అనుమానం. వయసు, శరీరం సహకరించాలి కదా అని ఒక ఆలోచన. ఎట్టి పరిస్థితులు వెళ్ళాలి, చెయ్యాలి, పార్టిసిపేట్ చేయాలి, సక్సెస్ కావాలి అనేది ఉంది. మరి ఇప్పుడు లోకేష్ గారు కూడా వచ్చారు కాబట్టి యువతంతా మంచి హుషారుగా ఉన్నారు. లోకేష్ గారు కూడా చాలా వరకు ఎదిగారు, రాజకీయంగా నేను ఊహించలేనంత ఎదిగారు. సో ఆయన ఏదైనా చేయగలరు, చేసే సమర్థత ఆయనకు ఉంది. సో అందుకని నేను ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఏ లోటు రాదు. ఈ మహానాడు నేపథ్యంలోనే అందరి దృష్టిని లాస్ట్లో ఆకర్షించేవి తీర్మానాలు. ఈసారి ఎలాంటి తీర్మానాలు ఉంటే బాగుంటుందని గద్దెబాబురావు అనుకుంటున్నారు? తీర్మానాల్లో ఒకటి, అమరావతిని శాశ్వత రాజధాని అనేది అయిపోవాలి. కేంద్రం క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేసేయాలి. ఆ ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు నిన్న ఢిల్లీ వెళ్ళారు, అయిపోద్ది. సో పోలవరం, ఏపీ, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. పోలవరం కూడా ఎట్టి పరిస్థితుల్లో 2028 జనవరి నాటికి పూర్తి చేస్తాడు ఆయన. ఈ 2 తీర్మానాలు మోస్ట్ ఇంపార్టెంట్. ఒకటి అమరావతి, 2 పోలవరం. ఈ రెండింటినీ చేసేదానికి సంకల్పంతో ఉన్నారు, చేయగలడు. దానికి లోకేష్ గారు కూడా ఎంతవరకు సహకారం చేయాలో అంతవరకు సహకారం చేస్తున్నారు. అవి మెయిన్ ఉన్న తీర్మానాలు అన్నింటిలో కల్లా కూడా 2 మెయిన్. వీటితో పాటు మహానాడులో ఇంకో దృష్టిని ఆకర్షించేది అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ. అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ కూడా ఈ మహానాడులో కీలకంగా ఉంటుంది. చాలా రకాల మల్లగొల్లాలు బయట నడుస్తున్న పరిస్థితి. గద్దెబాబు ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇది చాలా కీలకమైన ప్రశ్న, కొంచెం ఇబ్బందికరమైన ప్రశ్న కూడా. ప్రతి మహానాడుకి అధ్యక్షుడిని ఎన్నుకోవటం అనేది జరుగుద్ది. ఎందుకనంటే మొట్టమొదట మహానాడు, చిన్న చిన్న మహానాడులు, మండల లెవెల్, నియోజకవర్గ లెవెల్, జిల్లా లెవెల్ అన్నీ అయ్యి ఈ తీర్మానాలన్నీ కూడా అక్కడికి వెళ్తాయి. దేంట్లో ఇంపార్టెంట్ కూడా పెడతారు. చివరికి వచ్చేదానికి ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు. మరి ప్రెసిడెంట్ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఆయన నామినేషన్ వేస్తాడు, సాయంత్రం 5 దాకా ఉంచుతారు. ఎవరు నామినేషన్ వేస్తారు? వెయ్యరు అంటే చెయ్యలేరు, ఆ బరువు మొయ్యలేరు, ఆయనే మొయ్యగలడు. సో నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రం కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్గా కానీ లోకేష్ గారిని ఈ మహానాడులో పెడితే బాగుంటుంది అనేది. పెట్టాలి,
బాగుంటుంది అనేది కాదు, పెట్టాలి అనేది నా అభిప్రాయం. ఆయన్ని కొంత బరువు ఆయనకి అప్పచెప్పియాలి. ఇప్పుడు ఎందుకనంటే ఎన్టీ రామారావు గారు 4 సార్లు ముఖ్యమంత్రి చేశారు, చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి చేశారు. ఎన్టీ రామారావు గారి పౌరుషం, చంద్రబాబు నాయుడు గారి పోరాటం, ఈ 2 పుణికి పుచ్చుకున్నాడు లోకేష్. జీన్స్ అయ్యి. సో ఈ 2 పుణికి పుచ్చుకున్నాడు కాబట్టి ఆయన ఏదైనా చేయగలడు. ఆయనకి అప్పచెప్పేసి త్వరలో వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తే బాగుంటుంది అనేది అది చంద్రబాబు నాయుడు గారు ప్రమేయంతో ఇది జరగాలి. అతనికి గద్దెబాబు ఇవన్నిటి పరంగా క్లారిటీ ఇచ్చేశారు. లోకేష్ ఆధ్వర్యంలో మీ అబ్బాయిని నడపడానికి కూడా ప్రిపేర్ అయిపోయారు. లోకేష్ టీంలో ఉన్నాడు ఆల్రెడీ. భవిష్యత్తులో ఏదైతే మీరు అంటున్నారు, ఏదో ₹1,00,000 రెగ్యులర్గా వచ్చే ఫార్మాలిటీ, అది మీ అబ్బాయితో అనురాగ్తో పంపిస్తున్నారు. ఏమేమి చెప్తున్నారు, ఎలా పాల్గొనాలి, మీరు ఎలాంటి డైరెక్షన్ మీ అబ్బాయికి ఇస్తున్నారు అనురాగ్కి? నేను మొట్టమొదట ఎన్నికల్లో పాల్గొనాలనే ఉద్దేశంలో ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో నేను తొక్కని గడప లేదు, చెయ్యి కడగని ఇల్లు లేదు. అదే అతనికి కూడా చెప్తున్నా. ముందు గ్రామాల్లో అందరితో సఖ్యతగా ఉండు, యువతనందరూ ఒక లైన్లో పెట్టుకో. అయితే నాకు నమ్మకం ఉంది, చేస్తాడు, చేయగలడని నమ్మకం ఉంది, చేస్తున్నాడు కూడా. నేను కూడా వెరిఫై చేసుకుంటున్నాను. తర్వాత లోకేష్కి రైట్ హ్యాండ్గా ఉండు. ప్రపంచం మిన్ను ఆకాశం మీద పడినా సరే లోకేష్ని వదలకు. అదే నీకు శ్రీరామ రక్ష. అందరితో బాగుండాలా, ఎవరికైనా లేని వాళ్ళకి సహాయం చేయాలి. మన డబ్బులు పోయినా పర్వాలేదు. ఇవాళ నేను కాలేజీలు కట్టించాను, హై స్కూల్ కట్టించాను, శ్మశానాలు కట్టించాను, గుళ్ళు కట్టించాను. అలాగే నువ్వు కూడా నువ్వు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ప్రజలకు ఉపయోగం. గ్రేట్ వర్డ్ సార్. మీ అబ్బాయి కూడా డైరెక్షన్ వెళ్తాడని వస్తున్నాం. ఇది గద్దె బాబురావు గారు, టీడీపీ సీనియర్ నేత. 1983 తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి మహానాడు ఏర్పాటులో క్రియాశీలకంగా ఉన్నారు గద్దె బాబురావు. అప్పట్లో మహానాడు ఎలా జరిగింది, ఎలా ప్రతిపాదనలు జరిగాయి, 3 రోజుల కార్యక్రమాలు ఎలా జరిగాయి అన్నది కూడా క్లారిటీ ఇచ్చేశారు. అది మొదలు 25కు పైగా మహానాడులకు పాల్గొన్నానని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. అప్పట్లో మహానాడు అయితేనేమి, పెద్ద ఆయన ఎన్టీఆర్ అయితేనేమి వ్యవహరించిన తీరును కూడా చాలా స్పష్టంగా వ్యవహరించారు. భవిష్యత్ తరాలన్నిటి కూడా వీటినే ఆదర్శంగా తీసుకొని పార్టీ సంస్థాగత నిర్ణయాలన్నింటినీ బలోపేతం చేయాలని చెప్పి గద్దె బాబురావు కోరుతున్న పరిస్థితి ఉంది. విజయనగరం జిల్లా చీపురుపల్లి నుండి కెమెరా పర్సన్ నాగుతో ప్రశాంత్, తెలుగు 1 న్యూస్.